హే ఆల్, వెల్కమ్ టు అర్నాస్ డైరీస్. ఈరోజు మనం చాలా సింపుల్గా చేసే మటన్ కర్రీని చూడబోతున్నాము. దీనికోసం ఫస్ట్గా 2.5 స్పూన్ ధనియాలు, 1 స్పూన్ జీలకర్ర, ఒక 4 లవంగాలు, 2 ఇంచు చెక్క, ఒక 3 యాలకులు వేసుకొని బాగా దోరగా సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలి. ఆ తర్వాత మనం దీంట్లోకి ఒక 1/2 స్పూన్ నువ్వులు హెల్త్కి చాలా మంచిదని వేస్తున్నానండి. ఇది మీకు ఆప్షనల్, మీకు ఇష్టం ఉంటే వేసుకోండి. కొంతమందికి నువ్వులు నచ్చవు, సో అలాంటి వాళ్ళు స్కిప్ చేసుకోవచ్చు. ఇక్కడ ఒక 2 ఇంచుల కొబ్బరిని, నెక్స్ట్ కొంచెం గసగసాలు, ఒక 1/2 స్పూన్ గసగసాలు ఫస్ట్ నూరుకొని, ఆ తర్వాత మనం వేయించుకున్న ధనియాలు మిశ్రమం ఉంది కదా, అంతా ఇందులో వేసి మెత్తగా పేస్ట్ చేసి పెట్టుకోవాలి. ఆ తర్వాత ఒక కుక్కర్ తీసుకొని ఒక 2 స్పూన్ల ఆయిల్ వేసుకొని కొంచెం జీలకర్ర, ఒక 1/2 స్పూన్ జీలకర్ర, అలాగే ఉల్లిపాయలు. ఇది వచ్చేసి నేను ఒక 2 మీడియం సైజ్ ఉల్లిపాయ తీసుకున్నానండి. వాటిని ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని, అలాగే 2 పచ్చిమిరపకాయలు ఇలా చీరుకొని వేసుకున్నాను. ఇది బాగా వేయించుకోవాలి పచ్చివాసన పోయే వరకు. ఇది కొంచెం వేగిన తర్వాత ఒక టొమాటో వేస్తున్నాను కట్ చేసుకొని. అన్నీ కలిపి బాగా మగ్గించుకోవాలి. ఇది కొంచెం మగ్గుతుండగా అలాగే ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను. ఇది 1.5 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నానండి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఈ టొమాటోస్, ఆనియన్స్, అలాగే పచ్చిమిరపకాయలన్నీ పచ్చివాసన పోయే వరకు, అంటే బాగా మగ్గే వరకు వేయించుకుందాం. ఒకసారి మనకి ఇవి బాగా మగ్గిపోయినాయి అంటే మనం నూరి పెట్టుకున్న మసాలా ఉంది కదా, ఆ మసాలాని ఇప్పుడు ఇందులో వేసేసుకొని ఇది బాగా పచ్చివాసన పోయే వరకు మంచిగా ఫ్రై చేసుకోవాలి. అయితే కొంచెం సిమ్ మీడియం చూసుకుంటూ పెట్టుకోవాలి. నేను 1 kg మటన్ తీసుకున్నానండి. 1 kg మటన్కి మనం నూరుకున్న మసాలా చక్కగా సరిపోతుంది. సో ఇప్పుడు మటన్ని ఇందులో వేసేస్తున్నాను. బాగా మటన్కి మసాలా అంతా పట్టేటట్టు మంచిగా కలుపుకోవాలి. బాగా కలుపుకొని కొంచెం సేపు మటన్ని మనం మగ్గించుకోవాలి. మటన్ మగ్గి అందులో కొంచెం వాటర్ రావడం స్టార్ట్ అవుతుంది. ఈ టైంలో మనం ఉప్పు, పసుపు కూడా వేసేసుకొని, నేను ఈ మటన్ని కొంచెం ఒక 1/2 అవర్ ముందల మ్యారినేట్ చేసి పెట్టుకున్నానండి. ఉప్పు, పసుపు, కారం జస్ట్ 1/2 స్పూన్ వేసుకొని మ్యారినేట్ చేసుకున్నాను. సో వన్స్ మటన్ కలిసిపోయిన తర్వాత మసాలాతోటి ఇప్పుడు మనం కారం యాడ్ చేశాను. నేను ఇంకా వేరే మసాలా పౌడర్స్ ఏమీ యాడ్ చేయనండి, ఈ కారం మాత్రమే. ఇంకొకటి ఫస్ట్ చూపించింది రెడ్గా ఉంది కదా, అది షాప్లో కొనిన కారం పొడి. నెక్స్ట్ వేసింది ఇంట్లో చేసిన కూర కారం పొడి అనమాట. ధనియాలు, ఎండుమిరపకాయలు, జీలకర్ర లాంటివి కలిపి పట్టిన కూర కారం పొడి. ఆ తర్వాత మన రుచికి తగినట్టుగా ఉప్పు వేసుకొని మొత్తం మసాలాలన్నీ మటన్కి బాగా పట్టేటట్టుగా కలుపుకొని, ఆ తర్వాత దానికి తగినట్టు నీళ్లు పోసుకోవాలి. నేను మసాలా నూరుకున్న మిక్సీ జార్లోనే వాటర్ వేసి ఒక 1 గ్లాస్ వరకు వాటర్ యాడ్ చేసుకున్నానండి. మీకు ఎంత థిక్ కన్సిస్టెన్సీ కావాలో దాన్ని చూసుకొని మనం ఇక్కడ వాటర్ యాడ్ చేసుకోవచ్చు. మీరు ఇంకొక 1/2 గ్లాస్ వరకు కూడా ఎక్స్ట్రా వాటర్ యాడ్ చేసుకోవచ్చు, అంటే మొత్తం 1.5 గ్లాస్ వరకు. మేము కొంచెం థిక్గా తినడానికి ఇష్టపడతామని ఒక 1 గ్లాస్ వాటర్ వేసాను. ఇది చపాతీలోకి చాలా బాగుంటుంది కొంచెం థిక్గా ఉంటే. ఒక 8 విజిల్స్, ఎందుకంటే మేము తీసుకున్న మటన్ కొంచెం నాకు హార్డ్గా అనిపించింది, అందుకని 8 విజిల్స్ పెట్టాను. మామూలుగా లేతదైతే ఒక 5-6 విజిల్స్కే అయిపోతుంది. ఆ తర్వాత 8 విజిల్స్ అయిపోయాక ఓపెన్ చేసి చూస్తున్నాము. అలాగే ఇందులో కొంచెం కొత్తిమీర ఇంట్లో కానీ అవైలబుల్గా ఉంటే ఒక 2-3 పుదీనా ఆకులు కూడా వేసుకోండి, చాలా బాగుంటుంది. ఎవరైనా బటర్ని టేస్ట్ ఇష్టపడే వాళ్ళు ఉంటే ఈ టైంలో మనం కొంచెం బటర్ కూడా వేసుకోవచ్చు. అది కూరకి చాలా మంచి రుచి ఇస్తుంది. నేను వేసాను బటర్, కానీ ఇక్కడ క్లిప్పింగ్ మిస్ అయింది. సో ఇదండి ఈరోజు మన వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ ఆన్ మై నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్.